ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం అంత భక్తితో మహిళలందరూ ఆ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే మాసం శ్రావణ మాసం. ఆ మహాలక్ష్మీదేవి అందరికీ సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా అమ్మ చేతి వంట కోరుకుంటుంది. మరెందుకు ఆలస్యం, ఈ రోజు అమ్మ చేతి వంటలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ అందరికీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని చూపించడానికి అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. ఏంటో చూద్దాం. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన అమ్మ చేతి వంటలో మనందరికీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. వనమాల గారు, ముందుగా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా ప్రవీణ గారు, అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో శ్రావణ మాసం వచ్చిందంటేనే చాలా చాలా హడావిడి. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, పూజలు, హడావిడిగా ఉంటాం మనం. ఇంకా అసలు చీరల గురించి చెప్పనే అక్కర్లేదు. అమ్మవారి పేరుతో, పూజల పేరుతో చక్కగా కొత్త కొత్త బట్టలు బోల్డ్ కొనుక్కోవచ్చు. అంతే. సో ఈ హడావిడి అంతటి మధ్యలో మనం చేసే రెసిపీస్ ఒక ఎత్తు కదా. సో అన్నిటికన్నా ముందు ప్రవీణ గారు, మీకు శ్రావణ శుక్రవారం వాయినా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో శుక్రవారం రోజున ఇలా తాంబూలం తీసుకోవటం నిజంగా నా అదృష్టం. మా ఎక్స్పర్ట్స్ అందరూ శ్రావణ మాసం వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు నాకు తెచ్చి ఒక తాంబూలం ఇస్తారు. అది నాకు ఎంతో మనసు నిండుగా ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆనందమైన మనసుతో శుభ్రంగా మన అమ్మ చేతి వంటలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని చేసేద్దాం. సో వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కూడా, ఎందుకంటే ఎప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక్కడ ఇవ్వడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఎస్, అవును. సో అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా హడావిడిగా ఉంటాం. చాలా సింపుల్గా, చాలా బాగా అమ్మవారికి నచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి? చేద్దాం ప్రవీణ. చిట్టి ముత్యాలతో శనగల పులిహోర. చిట్టి ముత్యాల శనగల పులిహార చేయబోతున్నాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. చిట్టి ముత్యాల శనగల పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాల అన్నం, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, నానబెట్టి ఉడికించుకున్న శనగలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ, నిమ్మరసం, నెయ్యిలో వేయించుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము. సో వనమాల గారు, కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. అన్నం, చిట్టి ముత్యాలతో అన్నం ఉడికించుకున్నాను. కొంచెం ఉప్పు వేసి, పులిహోర చేస్తున్నాం అనుకుంటే కొంచెం పసుపు కూడా వేసి ఉడికించుకోవచ్చు. సో ఇదే అన్నంతో బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలాగే శనగల్ని నానపెట్టేసి ఉడికించుకున్నాను. మనం వ్రతానికి ఎలా అయినా శనగలు నానపెట్టేసుకుంటాం, అవునా? సో దాంట్లోనూ కొన్ని ఎక్కువ నానపెట్టేసుకొని ఉడికించుకొని ప్రసాదంగా కూడా చేయొచ్చు. అట్లానే. ఓకే. సో ఇప్పుడు ఒక మసాలా చేసుకోవాలన్నమాట, అంటే పులిహోరకి. సో అది చేద్దాం. ప్యాన్ అండి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ పులిహోర అంతా నెయ్యితోనే చేయాలి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అందుకే ఈ పల్లీలు కూడా నేతిలోనే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. పల్లీలు కూడా నేతిలో ఫ్రై చేసి పెట్టేయాలి. కొంచెం నెయ్యి వేయండి ఇప్పుడు. కొంచెం జీలకర్ర. సో పప్పులు కూడా, మనం వేరుశెనగ పప్పులు కూడా నేతిలో వేయించి పక్కన పెట్టాము. కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం వేయండి పైన. ఓకే. అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము. కొంచెం ఇంగువ, ఒక పించ్, అంతే. కొంచెం పసుపు. ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం వేయించుకుంటూ దీన్ని మసాలా లాగా రుబ్బుకోవాలన్నమాట. మళ్ళీ దీన్ని రుబ్బాలి. పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు. సో పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిలు కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది. సో పచ్చిమిర్చిలో కూడా చాలా బాగుంటుంది. స్పైస్ అంతా దీంట్లోనే అనమాట, ఇంకా ఏం ఉండదు అనమాట. సో దీన్ని మనం పేస్ట్ చేసుకురావాలి. ఇది మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి. సో మళ్ళీ మనం అది పేస్ట్ వచ్చేలోపు
మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్ పెట్టుకున్నాము. ఇంకా కొంచెం నెయ్యి, జీలకర్ర, ఇంకా మసాలా అంటే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఏమి ఉండవు ప్రవీణ. ఏంటంటే మనకి పల్లీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నానబెట్టి ఉడికించిన శనగలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాము. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ జీలకర్ర వేసాము, జీలకర్ర తర్వాత కరివేపాకు వేసాము, తర్వాత నానబెట్టి ఉడికించిన శనగలు వేసి కొంచెం సేపు మూత పెట్టి ఫ్రై చేయాలి. శనగలు మాత్రం వేగినాయా లేదా కనుక్కోలేం కదా. అవును, ఆల్రెడీ ఉడికినవే కదా ప్రవీణ గారు. కొంచెం నెయ్యిలో కాస్త ఫ్లేవర్ తగిలితే చాలు దానికన్నా. అవును. సో ఇది బాగా వేగింది. అలానే మనం పేస్ట్ చేసిన పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ పేస్ట్ కూడా వేసేస్తాం. కొంచెం పసుపు వేద్దాం ప్రవీణ, తక్కువ అనిపిస్తుంది. ఓకే, సో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిట్టి ముత్యాలతో ఉడికించిన అన్నం. సో పులిహోర అంటే పులుపు రావాలి కదా, ఇంకా రాలేదు. అవును కదా, ఇప్పుడు వస్తుంది. మీరు అడిగారు కదా నిమ్మరసం. అలాగే ఉసిరికాయలతో కూడా చేయవచ్చు. ఉసిరికాయ తురుమేసి అలా అయినా. నిమ్మకాయ రసం కూడా వేసాము. స్టవ్ పైన ఆపేసి కొన్ని పల్లీలు ఇప్పుడు వేసేద్దాం. నేతిలో వేయించిన పల్లీలు, కొన్ని ఏమో గార్నిషింగ్. గారు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి ముత్యాల శనగల పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాం. ఒకసారి మనసులో అమ్మని తలుచుకొని నేను రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా పులిహోర వేడి వేడిగా ఉంది. చాలా 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 సూపర్గా ఉంది. ఇది ఓన్లీ పులిహోరలానే కాదు, జీరా రైసు, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా బాగుంది అనమాట, కొత్తగా ఉంది టేస్ట్. చిట్టి ముత్యాల ఫ్లేవర్, బియ్యంది ఫ్లేవరే చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం అంటాం కదా, ఆ టేస్ట్ కూడా ఉందన్నమాట. చాలా రుచికరంగా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చిట్టి ముత్యాల శనగల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాల అన్నం, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, నానబెట్టి ఉడికించుకున్న శనగలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ, నిమ్మరసం, నెయ్యిలో వేయించుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము. చిట్టి ముత్యాల శనగల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి ఆ మసాలాని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ లోపుగా అదే పాన్ స్టవ్ మీద పెట్టుకొని మరలా కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, నానబెట్టి ఉడికించిన శనగలు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసి ఇప్పుడు చిట్టి ముత్యాల బియ్యం అన్నం కూడా వేసుకొని బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి నెయ్యిలో వేయించిన పల్లీలు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పల్లీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల శనగల పులిహోర రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. పండగ అంతా మీరు చూపించే రుచిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా చిట్టి ముత్యాల శనగల పులిహోర ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరందరూ కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.